నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన అరెస్టు జరుగుతున్న క్రమంలో ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే ముందు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు పక్కన ఉన్నారు. మరి మీడియాతో మాట్లాడడానికి ఆయనకు అంతసేపు అవకాశం ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ పోలీసులు చాలా మంచోళ్ళు. చంద్రబాబే నా మీద పగ సాధిస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పరిస్థితులు ఇలానే ఉంటాయి అని కొమ్మినేని శ్రీనివాసరావు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంగా సాక్షి మీడియాతో మళ్ళీ మాట్లాడిన సందర్భం. చంద్రబాబు పగ సాధిస్తున్నాడు, చంద్రబాబు కక్ష సాధిస్తున్నాడు అంటే కొమ్మినేని శ్రీనివాసరావు మీద చంద్రబాబు పగేంటి? ఇందులో కొత్త కోణం చూద్దాం. అప్సన్ రాయేష్ గారు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు మీద చంద్రబాబు పగేంటి? పోలీసులు జనరల్గా ఇంతకుముందు అంతా జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా పోలీసుల్ని అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన ఒక జర్నలిస్ట్కి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ ముఖ్యమంత్రికి నా మీద పగ అంటున్నాడు ఒక జర్నలిస్టు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఈ జర్నలిస్ట్ని మీడియా చర్చల్లో నేను దాదాపుగా ఒక దశాబ్దన్నర కాలం పైనుంచి చూస్తూ ఉన్నా. అతను ఎన్టీవీలో మీడియా చర్చల్లో పాల్గొన్నాడు, టీవీ5లో మీడియా చర్చల్లో పాల్గొన్నాడు, ఇవాళ సాక్షిలో మీడియా చర్చల్లో పాల్గొన్నాడు. చాలా సుదీర్ఘంగా అతని చర్చల్లో అతను లేవనెత్తే అంశాలు, చర్చ జరిపే తీరు, ఆ చర్చ జరిపే తీరులో కూడా తన ఎజెండాకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళకి అతను ఇచ్చే టైము, తన ఎజెండాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా ఖండించి వాటికి వక్రభాష్యాలు చెప్తారు అనేది ఈనాటి నుంచి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైనాడు. ఆ అక్రమాస్తుల కేసులో ఆ కేసులో అరెస్టులు జరుగుతూ ఉన్న సందర్భంలో అతను ఏ విధంగా చర్చలు జరిపాడు అనేది కూడా ఇలా అయితే ఎలా అండి? ఇక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు ఎవరు పెడతారండి? పారిశ్రామికవేత్తల మొత్తాన్ని తీసుకెళ్ళి అరెస్టులు చేస్తే ఎలా అండి? పారిశ్రామికవేత్త ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి, తన డబ్బు అనేది ఆయన ఇష్టం అండి. వీళ్ళెవరండి నిర్దేశించడానికి, అందులో ఎందుకు పెట్టామని అడగటానికి అని చెప్పని. అంటే ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పని సిబిఐ ఆరోపిస్తూ ఉన్నప్పుడు ఆ క్విడ్ ప్రోకో అంశాన్ని పక్కకు పెట్టి నిమ్మగడ్డ ప్రసాద్కి సాక్షి సంస్థలో పెట్టుబడులు పెట్టుకోవడం అనేది ఆయన డిస్క్రిప్షను, వీళ్ళెవడు వద్దంటానికి అని చెప్పని చర్చలు జరిపాడు. అంటే ఇక్కడ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ బాధితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఇతను. నేను విన్నా. అదే సందర్భంలో హరిరామ్ జోగయ్య వంగవీటి మోహన్ రంగ గారి హత్యలో చంద్రబాబు ప్రమేయం ఉంది అని చెప్పిన ఒక పుస్తకం రాస్తే, ఆ పుస్తకం రాసిన అంశంలో హరిరామ్ జోగయ్యని లైవ్లోకి తీసుకొని అదే అభిప్రాయాన్ని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు గారిని కాపుల వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ ఒక చర్చ పెట్టాడు. ఆ చర్చ నేను విన్నా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద పగ కాదు, కొమ్మినేని శ్రీనివాస్కి చంద్రబాబు నాయుడు గారి మీద పగ ఉంది. ఆ పగకి కారణం ఏంటి అనేది కొమ్మినేని శ్రీనివాసే చెప్పాలి. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కొమ్మినేని శ్రీనివాస్ది. ఎందుకంటే గత దశాబ్దంన్నరగా కొమ్మినేని శ్రీనివాసు ప్రతిరోజు పెట్టే చర్చలు, కొన్ని వందల వేల చర్చల్లో అతను పాల్గొన్నాడు. ఏ చర్చలో అయినా సరే కొమ్మినేని శ్రీనివాస్ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి, ఇవాళంటే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పనిచేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా చర్చలు జరుగుతాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం వెలగక్కాడంటే అర్థం చేసుకుందాం. కానీ దీనికన్నా ముందు సమావేశాలు, ముందు వేరే ఛానల్స్లో పనిచేసిన సందర్భంలో కూడా అతను ఎప్పుడైనా ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి పట్ల పాజిటివ్గా ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడు? నాకు గుర్తున్న వరకు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు లైవ్లోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఆ ప్యానల్లో ఉన్న మిగిలిన వాళ్ళతో కూడా అభినందనలు తెలియజేశాడు. ఒకసారి అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉన్నారు ప్యానల్లో. ఓకే. అంతకు మించి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల పట్ల కానీ, ఆయన ఈ సమాజం మీద చూపించిన ప్రభావం పట్ల కానీ ఏ రోజు అర్థవంతమైన చర్చలు అతను ఎప్పుడు జరపలా. మొదటి నుంచి వక్రభాష్యాలు చెప్తా, ఆఖరికి అమరావతి రాజధానిగా ప్రకటించగానే అమరావతిలో అక్కడ స్థానికంగా పూలింగ్కి ఇచ్చిన రైతులు
వాళ్ళ భూములు అక్కడ ధరలు ₹1,00,00,000 1,50,00,000 పలుకుతున్నాయి అనగానే దానికి వక్ర భాష్యాలు చెప్తా పాలకులుగా మీరంతా బ్లాక్ మనీని ప్రోత్సహిస్తున్నారా అంటే ఈ శుద్ధపోస హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నింటిలో క్యాష్ కాంపోనెంట్ లేకుండా మొత్తం వైట్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయని చెప్పగలుగుతాడా? హైదరాబాద్కి ఆ నింద మోపగలుగుతాడా? హైదరాబాద్లో జరిగే రియల్ ఎస్టేట్ లావాదేవీల మొత్తాన్ని కూడా ఇక్కడ బ్లాక్ మనీ ఇన్వాల్వ్ లేకుండా మొత్తం వైట్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయని చెప్పగలుగుతాడా? కానీ అమరావతి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అక్కడ జరిగే లావాదేవీల్లో క్యాష్ కాంపోనెంట్ ఎలా నడుస్తుంది? ప్రభుత్వాలు నల్లధనాన్ని ప్రోత్సహిస్తాయా? అంటే అక్కడ రైతులు వాళ్ళకేదో వాళ్ళ భూమికి ధర వచ్చింది అని చెప్పని సంబరపడే లోపు వాటికి కూడా వక్ర భాష్యాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఇతను జరిపిన చర్చలు నేను వినున్నా. అమరావతి మీద ద్వేషం వెలగక్కాడు, తెలుగుదేశం పార్టీ మీద ద్వేషం వెలగక్కాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం వెలగక్కాడు. ఇతనే కూడా అర్పకుడు, ఇతనికి మీద చంద్రబాబు నాయుడు గారికి పగేంటి? ఇతనేంటి? ఇతని స్థాయి ఏంటి? ఒక ఛానల్లో జర్నలిస్ట్. ఇతని మీద చంద్రబాబు నాయుడు గారు పగ పెంచుకోవాలా? చంద్రబాబు నాయుడు గారి మీద పగ పెంచుకొని నిలువెల్ల అరికాలు చిటికిన వేలు నుంచి తల వెంట్రుక చివరి వరకు ద్వేష భావంతో కొన్ని సంవత్సరాలుగా నేను దశాబ్దాన్నర కాలం నుంచి చూస్తూ ఉన్నా. ఇతన్ని నిలువెల్ల పగ ప్రతీకారాలతో రగిలిపోయాడు. ఇవాళ ఒక ఛానల్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చర్చ పెట్టాడు అని అంటే మనం అర్థం చేసుకుందాం. కానీ ఇతను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చర్చలు పెట్టడమే ఎజెండాగా, అదే తన జీవితాశయం అన్నట్టుగా రగిలిపోయాడు. దానికి సమర్థించుకుంటూ కూడా వచ్చాడు. ఆంధ్రజ్యోతిలో నేను పనిచేసినాడు, నన్ను అలా అవమానించారు, ఇలా అవమానించారు అని చెప్పని. అంటే ఇతనికి కెరీర్లో ఎక్కడో ఏ సంస్థలోనో ఏ యాజమాన్యంతో విభేదాలు వస్తే దాన్ని తీసుకొచ్చి నాకున్న సమాచారం మేరకు ఇతను కొన్ని సంవత్సరాల తరబడి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే ప్రాపకం, అక్కడ నాయకుల ప్రాపకం కోసం, చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం నిత్యం పాకులాడుతూ ఉండేవాడు. మిగిలిన జర్నలిస్టుని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షాన్ని కూడా రానిచ్చేవాడు కాదు. అందరికంటే ముందు కూర్చొని ఇతనే కూర్చునేవాడు. కానీ తర్వాత రోజుల్లో మరి ఇక్కడ ఏం ఆశించింది, ఏం దక్కలేదో తెలియదు. మిగిలిన సంస్థల దగ్గర ప్రాపకం కోసం అని చెప్పని అక్కడ ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద దేశం వెలగక్కడం మొదలుపెట్టి తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆ యాజమాన్యాల ఎజెండాని అమలుపరచడంలో భాగంగా అలవలు సెలవులు చేసి, అంటే ఉన్నయి లేనిగా చిత్రీకరిస్తూ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా మలిచే ప్రయత్నంలో భాగంగా ఎన్ని వందల డిబేట్లు ఇతని ఆధ్వర్యంలో జరిగినాయి అనేది, ఒక్కొక్క డిబేట్ని ఆ జరిపిన తీరు, వాళ్ళతో మాట్లాడించిన మాటలు, వాటిని వింటే చాలు మనకి ఎన్ని సందర్భాల్లో వ్యక్తిత్వానికి పాల్పడుతూ చర్చలు పెట్టారో. తెలుగుదేశం నాయకుల్ని, అమరావతి మహిళల్ని, అమరావతి రైతుల్ని, వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని వక్రీకరిస్తూ వాళ్ళ నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేశారో. వీళ్ళు తీసుకున్న ఎజెండాలో భాగంగా అక్కడ అది శ్మశానం అన్న వాదన సమర్థించుకున్నారు, అది ముంపు ప్రాంతం అన్న వాదన సమర్థించుకున్నారు. ఇదే సాక్షిలో విజయవాడలో వరదలు వస్తే అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరిస్తూ. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి పేరు కలిగిన వాళ్ళే అమరావతిలో చాలామంది ఉన్నారండి. అవును, వాళ్ళ బంధువులే చాలామంది ఉన్నారండి. అవును, వాళ్ళ మీద కూడా ఇలాంటి ముద్ర కొమ్మినేని వేసి దాన్ని సమర్థిస్తూ పిచ్చి నవ్వుకుంటాడా అని కూడా మాట్లాడుతాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇతను నిలువెల్ల వ్యక్తిగత స్వార్థం, విద్వేషం నిండిపోయిన వ్యక్తి. ఇతను ఎన్టీవీలో ఉన్న రోజున ఒక ఎజెండాతో చర్చలు నడుపుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో బయట నుంచి కాలర్స్ ఎవరైనా కాల్ చేసి ఆ చర్చల్లో ఇంటర్వ్యూ అవ్వడానికి ఆస్కారం ఉండేది. నేను 4-5 సార్లు కాల్ చేశా. అంటే మనం ప్రయత్నం చేయంగా ఎప్పుడో ఒకసారి కాల్ కనెక్ట్ అవుద్ది. ఆ కాల్ కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఇతను పెట్టుకున్న ఎజెండాకి వ్యతిరేకంగా నా భావజాలం, నేను ప్రజెంట్ చేసే కంటెంట్ ఉంటుందని చివరికి నా నెంబర్ బ్లాక్ చేయించాడు. అంటే నా కాల్ నుంచి కాల్ కనెక్ట్ అవ్వకుండా చూశాడు. నేను వేరే నెంబర్ నుంచి చేసినా సరే నా గొంతు గుర్తుపట్టి మరి కాల్ కనెక్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే ఈ విధంగా తాను అనుకున్న, తన ద్వారా ఒక మేనేజ్డ్ సందేశాన్ని ప్రజలకు పంపించాలనుకునే ఒక దుర్బుద్ధితో వ్యవహరించిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. ఇవాళ ఏదో నేను జర్నలిస్ట్ని, 50 సంవత్సరాల అనుభవం, ప్రజలకు ఉపయోగపడని ఒక నాయకుల లేదు, మీ యాజమాన్యాల పాదాల దగ్గర తాకట్టు పెట్టిన అనుభవం 50 సంవత్సరాలు ఉంటే ఏంటి? నీ వ్యక్తిత్వం, వెన్నెముక లేని ఆ జీవితం, ఆ అనుభవం ఎందుకు తగలేసుకోనా?
ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ వాళ్ళు మాట్లాడే సామాజిక వర్గాల అంశానికి వచ్చినా కానీ కుమ్మినేని చంద్రబాబు ఒకటే సామాజిక వర్గమే కదా. ఆ స్థాయిలో చంద్రబాబు మీద పగ పెంచుకోవడానికి కారణం ఏంటైన? అది కొమ్మినేని శ్రీనివాస్ చెప్పాలి. హ్మ్. చంద్రబాబు ఇవాళ అంటే ఈ అంశంలో అరెస్ట్ అయ్యావు అని అంటే నీ స్వయంకృత అపరాధం. చంద్రబాబు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు నీ మీదే కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలా? గత 5 సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు నువ్వు చాలా హేళనపూర్వకమైన చర్చల్లో ఆర్గనైజ్ చేశావు. ఆ రోజు నీ మీదేం కేసులు పెట్టే ప్రయత్నం చేయాలా? ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే నిన్నే వెంటాడి వేధింపులకు గురి చేయాలా? నువ్వు స్వేచ్ఛగా నీ చర్చలను కండక్ట్ చేస్తూ ఉన్నావు. ఇవాళ నీ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో నీ సమక్షంలో ఒక ఎనలిస్టు ఒక ప్రాంతాన్ని మహిళల్ని అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు వెకిలి నవ్వులు నవ్వావు. అతను కట్టడి చేయకపోగా అతని పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం వల్ల మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో అని చెప్పని అతని మీద సానుభూతి చూపించావు తప్ప నువ్వు వాడుతున్న పదజాలం సరైనది కాదు అని చెప్పని అతను కట్టడి చేసే ప్రయత్నం చెయ్యని పర్యవసానం ఇవాళ ఈ సమస్య నువ్వు సృష్టించుకున్న సమస్య, నీ స్వయంకృత అపరాధం.